డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో ఎన్నికల అనంతరం హింసపై ఈసీ కఠిన చర్యలు తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై వేటు వేసింది. పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీపై ఈసీ బదిలీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపైన ఈసీ వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతిలోని 12 మంది ఎస్ఐలను సస్పెండ్ చేసింది. అలసత్వం వహించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా మరో 15 రోజులు కేంద్ర బలగాల్ని కొనసాగించాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకి ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏపీలో ఘర్షణలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది ఈసీ. 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిట్ని ఆదేశించింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పోలింగ్ అనంతరం హింసపై కఠినంగా వ్యవహరించాలని సీఎస్ డీజీపీకి సూచించింది. 25 కంపెనీల పారా మిలిటరీ బలగాల్ని రాష్ట్రంలో కొనసాగించాలని ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ. గాయత్రి, ఎలక్షన్స్ జరిగిన తర్వాత జరిగినటువంటి హింసాత్మక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడంలో పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు విఫలమయ్యారన్నట్లుగా కూడా ఈ పూర్తి స్థాయిలో కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే నిన్న ఎవరైతే ఏపీ డీజీపీని అదేవిధంగా కూడా సిఎస్ ని కూడా అక్కడికి ఢిల్లీ రావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు వాళ్ళు వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ జరిగిన ఏదైతే పల్నాడు, అనంతపురం, తిరుపతిలో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు ఏమన్నాయో వాటిని ఎందుకు అరికట్టలేకపోయారు, అదేవిధంగా కూడా అక్కడ ఎందుకని పోలీసులు దాన్ని నివారించడంలో విఫలమయ్యారు అనేటువంటి అంశాల మీద కూడా వివరణ అడిగిన నేపథ్యంలో వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా పూర్తి స్థాయిలో కూడా ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే పల్నాడు అదేవిధంగా కూడా అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. అలాగే చిత్తూరుకు సంబంధించిన ఎస్పీని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు. మరో 12 మంది డిఎస్పీ స్థాయి అధికారులు ఇద్దరు, అదేవిధంగా కూడా ఎస్ఐ స్థాయి అధికారులని మరో 10 మందిని, మొత్తం 12 మందిని కూడా సస్పెండ్ చేస్తున్నట్లు ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కూడా ఎలక్షన్స్ జరిగిన తర్వాత పల్నాడులో అదేవిధంగా కూడా అనంతపురంలో కూడా ఏర్పడినటువంటి హింసా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అరికట్టడంలో కూడా పూర్తిగా విఫలమయ్యారని గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ వార్తలు తెలుస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అయినటువంటి నేపథ్యంలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మాత్రం సీరియస్ అయిన పరిస్థితి కనపడింది. నేను దానికి సంబంధించి ఈ ఏపీకి సంబంధించినటువంటి సిఎస్ ని అదేవిధంగా కూడా డీజీపీని కూడా వివరణ అడిగిన పరిస్థితి. దానికి సంబంధించి ఈ రోజు వాళ్ళని ఢిల్లీ పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వివరణ ఆధారంగా కూడా ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దాని మీద కూడా సుదీర్ఘంగా కూడా చర్చ అయితే నడిచిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినటువంటి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఇద్దరు పల్నాడు అదేవిధంగా కూడా అనంతపురం సంబంధించినటువంటి ఎస్పీలను అయితే సస్పెండ్ చేయడం, అదేవిధంగా కూడా చిత్తూరుకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా కూడా ఇక్కడ ఏదైతే ఈ సెంట్రల్ సంబంధించి కేంద్ర బలగాలు ఉన్నాయో కేంద్ర బలగాలకు సంబంధించి 25 కంపెనీలు కేంద్ర బలగాలను కూడా ఇక్కడ అట్టు పెడుతున్నట్లు కూడా తెలిపారు. అదేవిధంగా ఇక్కడ జరిగినటువంటి ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి శాఖాపరమైనటువంటి సిట్ తో దర్యాప్తు చేయించాలి, అది కూడా 48 గంటల్లోనే దర్యాప్తు చేయించాలి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ జరిగినటువంటి హింసాత్మక కార్యక్రమాలకు సంబంధించి ఎవరెవరైతే హింసాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించి కేసులు ఏ విధంగా నమోదు చేశారు అనేది, అలాగే కూడా సిట్ ఎంక్వైరీ చేయాలి. దానికి తోడు అవసరమైతే కూడా వివిధ సెక్షన్స్ యాడ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి సిట్ అయితే భావించిన నేపథ్యంలో ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఇద్దరు ఎస్పీలు సస్పెండ్,
మొత్తం 12 మంది మరో పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేయడం, ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడం మాత్రం ఇది కీలక పరిణామంగా భావించవచ్చు గాయత్రి. రైట్ రవికృష్ణ, ఇటువంటి హింసాత్మక ఘటనలు జరుగుతున్న ప్రాంతంలో ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కూడా ఇంతే హై సెక్యూరిటీ మెయింటైన్ చేయాలంటూ కూడా ప్రకటించడం జరిగింది. ఇదే కంటిన్యూ అవుతుంది అని భావిస్తుందా ఈసీ ఏమైనా? అంటే ఈ రోజు జరిగినటువంటి పల్నాడులో జరిగినటువంటి ఏదైతే కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించారు. కార్డన్ సెర్చ్ ద్వారా వివిధ గ్రామాల్లో 2 గ్రామాల్లో మాత్రం పెట్రోల్ బాంబులను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీన్ని బట్టి ఎక్కడికక్కడ నాకాబందీ, అదేవిధంగా కూడా కార్డన్ సెర్చ్ నిర్వహిస్తారు. పూర్తిగా కూడా ఏదైతే ఈ హింసాత్మక సంఘటన జరిగిన చోట, అదేవిధంగా కూడా సమస్యాత్మక గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఈ విధంగా కార్డన్ సెర్చ్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా కూడా అక్కడ ఏమైనా మారణాదాయాలు ఉన్నాయా, బాంబులు ఉన్నాయా, దాని మీద పూర్తి స్థాయిలో కూడా రేపటి నుంచి కూడా ఈ విధమైనటువంటి దాడులు అయితే జరిగినటువంటి నేపథ్యం. అదే విధంగా కూడా ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఈ పల్నాడు, ముఖ్యంగా కూడా పల్నాడు జిల్లాలు ఒకటి మున్సిపాలిటీ పరిధి అంటే మాచర్ల, అదే విధంగా ఇక్కడ నరసరావుపేట, సత్తెనపల్లి, ఇక్కడ 144 సెక్షన్ పూర్తి స్థాయిలో కూడా విధించడం జరిగింది. దీనికి సంబంధించి 144 సెక్షన్ తో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే వ్యాపార సముదాయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా షాప్స్ ని కూడా మూసేసిన పరిస్థితి ఉంది. ఎవరిని కూడా నలుగురిని మించి కూడా ఎక్కడ ఉంచడం లేదు. ఎవరన్నా కనుక వచ్చినట్టయితే మాత్రం వాళ్ళు పోలీసులు మాత్రం పంపించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా కేంద్ర బలగాలతో పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఎంక్వైరీ అది చెక్ చేసిన తర్వాత ప్రతి చోట, ప్రతి గ్రామంలో సంశయాత్మకమైన గ్రామాలు ఏవైతే ఉంటాయో వాటిలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు చెక్ చేసిన తర్వాత కేంద్ర బలగాల సాయంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా అక్కడ 144 సెక్షన్ కొనసాగించే పరిస్థితి ఉంటుంది. అదే విధంగా కూడా అక్కడ ఎవరెవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా ప్రవర్తించినటువంటి వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళ మీద పూర్తి స్థాయిలో కూడా నిఘా పెడతమే కాదు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు కూడా పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా అండర్ కంట్రోల్ లోకి వస్తుందని భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా మరో 15 రోజుల పాటు ఈ అదనపు బలగాలు ఏదైతే కేంద్రం నుంచి వచ్చిన అదనపు బలగాలు ఉన్నాయో వాటితో మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇక ఈ క్రమంలోనే మరి ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఉండేటువంటి పరిస్థితులు కూడా ముందుగానే వాళ్ళు ఏంటంటే సస్పెక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ మరింతగా కూడా పోలీస్ ఫోర్స్ ని పెంచే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ రవికృష్ణ.